హాయ్ అండి. న్యూ ఇయర్ పార్టీని మేమైతే ఇలా జరుపుకున్నాం. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఇక నేను న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఫస్ట్ ఊకడంతో స్టార్ట్ చేసి మహాగాన్ని పడుకోబెట్టాక నా న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఎండ్ అయింది. అందరూ న్యూ ఇయర్ అంటే ఏమో అనుకుంటారు, కానీ ఏమీ ఉండదండి. అసలు ఏమీ మారదు కూడా. క్యాలెండర్లో డేట్ తప్పితే అసలు ఏమీ మారదు. కాకపోతే ఏది చేయాలన్నా కృషి, పట్టుదల అనేది చాలా ముఖ్యం. మీరు ఈ ఇయర్లో మంచిగా సక్సెస్ అవ్వాలని, ఇంతకుముందు ఏ పనులైతే పూర్తి కాలేదో ఆ పనులు ఇప్పుడు పూర్తి కావాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఏది చేయాలన్నా ఫోకస్ అనేది ఇంపార్టెంట్. పాస్ట్ ఈజ్ పాస్ట్. ఈ ఇయర్ నుంచోటి ఫ్రెష్గా స్టార్ట్ చేయండి. మీ ఫోకస్ అనేది మీ స్టడీ మీద పెట్టండి. జీవితంలో ఒక స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పరచుకోవడం చాలా ముఖ్యం. ఆ లక్ష్యాన్ని ఎంత పెద్దదైనా దాన్ని సాధించడానికి కావాల్సిన కష్టం మరియు పట్టుదల మీలో ఉండాలి. జీవితంలో అపజయాలు ఎదుర్కోవడం సహజం. వైఫల్యం అనేది అంతం కాదు, అది విజయానికి ఒక పాఠం. ప్రతి అపజయం తర్వాత మీ తప్పులను విశ్లేషించుకొని మరింత బలంగా ప్రయత్నించాలి. ప్రేరణ అనేది తాత్కాలికం, కానీ క్రమశిక్షణ శాశ్వతమైనది, ఫలితాలను ఇస్తుంది. మీరు చేసే పనిని ప్రేమించండి, కానీ క్రమశిక్షణతో ముందుకు సాగండి. మిమ్మల్ని మీరు నమ్మండి. మీ ఆత్మవిశ్వాసం, మీ శక్తి, మీ కలలు మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. మీ కష్టాలు విజయానికి పునాదులు వేస్తాయి. సమయం అందరికీ ఒకేలా లభిస్తుంది, కానీ మీ శక్తిని మీరు ఎలా ఉపయోగిస్తారో అన్నది మీ విజయాన్ని నిర్ణయిస్తుంది. మీ శక్తిని సరైన మార్గంలో, సరైన వ్యక్తులతో, సరైన సమయంలో ఉపయోగించండి. మీ వ్యక్తిగత లక్ష్యాలతో పాటు దేశాభివృద్ధికి కూడా మీ వంతు కృషి చేయండి. సాంకేతిక పరిజ్ఞానంలో అబ్దుల్ కలాం గారిలా, క్రీడల్లో నీరజ్ చోప్రా గారిలా మీ రంగాల్లో ఉత్తమమైన ప్రదర్శన ఇచ్చి దేశానికి పేరు తీసుకురండి. లక్ష్యం ఉన్న సరైన ప్రణాళిక లేకపోతే అది కేవలం కోరికగానే మిగిలిపోతుంది. మీరు ఎక్కడికి చేరుకోవాలో, ఎలా చేరుకోవాలో ఒక బ్లూ ప్రింట్ సిద్ధం చేసుకోండి. రోజువారీ అలవాట్లే మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. పెద్ద మార్పులు ఒకే రోజులో రావు. ప్రతిరోజు 1% మెరుగుపడటానికి ప్రయత్నించండి. వైఫల్యం ఎదురైనప్పుడు కుంగిపోకుండా అది మీకు నేర్పిన పాఠాన్ని అర్థం చేసుకోండి. విజయానికి అది ఒక మెట్టు మాత్రమే. సమయం చాలా విలువైనది. అత్యంత ముఖ్యమైన పనులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. శారీరక మరియు మానసిక ఆరోగ్యం బాగుంటేనే మీరు లక్ష్యాల వైపు వేగంగా పరిగెత్తగలరు. ధ్యానం మరియు వ్యాయామం అలవాటు చేసుకోండి. ఇలా ఫోకస్డ్గా మీరు మారితేనే మీరు సక్సెస్ని ఖచ్చితంగా అచీవ్ చేయగలుగుతారు. మీరు ఏది చేయాలన్నా ఫోకస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక నా విషయానికి వస్తే, ఈరోజు మేమైతే మహాగాడితో మా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చాలా సింపుల్గా జరుపుకున్నాం. చాలా హ్యాపీగా కూడా జరుపుకున్నాం. ఏమీ లేదండి, మా ఆయన చికెన్ తెచ్చాడు. హ్యాపీగా వండుకొని తిని ప్రశాంతంగా తిని పడుకున్నాం. నా వరకు నా హస్బెండ్ అండ్ నా కూతురే నా ప్రపంచం. నేను ఇంకా ఎవరితో న్యూ ఇయర్ పార్టీ సెలబ్రేట్ చేసుకున్నా కూడా అంత హ్యాపీగా ఉండను. నాకు ఈ సింపుల్ లైఫ్ అంటేనే ఇష్టం. ఇలా నా ఫ్యామిలీతో కలిసి భోజనం చేయడం అంటే నాకు కేక్ కట్ చేసిన దానితో సమానం. ఇలా మా ఇంట్లో అందరం కలిసి ఉండటమే నాకు ఇష్టం. ఎక్కువ డబ్బు కోసం ఆశపడి ఉరికి పాలు తాగే కంటే నిలబడి నీళ్ళు తాగడం బెటర్. మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నామండి. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.